అత్యంత భయంకరమైన హెలికాప్టర్లు భారత్ సైన్యంలోకి అడుగు శత్రు దేశాలకు ఇక గుబులే. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశ్. భారత్ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే పనిలో పడింది. శత్రు దేశాల కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఆముల పొదిలోకి అస్త్రాలను దించేస్తుంది. ఓవైపు మేక్ ఇన్ ఇండియాను ప్రూవ్ చేస్తున్న భారత్ విదేశాల నుంచి కూడా భారీ ఆయుధ సమీకరణ చేపట్టింది. ఇందులో భాగంగానే రీసెంట్ గా భారత అస్త్రాల లిస్టులో అత్యంత శక్తివంతమైన అపాచీ హెలికాప్టర్లు చేరాయి. మన దేశాన్ని టచ్ చేయాలంటే ఇక శత్రు దేశాలకి వణుకు పుట్టాల్సిందే. మరి వీటి సామర్థ్యం ఏంటి, ఇవి ఎలా పని చేస్తాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవును, భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలే కాదు, ఇతర దేశాల నుంచి సైతం సరికొత్త ఆయుధాలను, ఫైటర్ జెట్స్ ను సమీకరిస్తోంది. ఇక తాజాగా ప్రపంచంలోనే అత్యంత భయానక హెలికాప్టర్లుగా గుర్తింపు పొందిన అత్యాధునిక H-64 ఈ అపాచీ హెలికాప్టర్లు భారత్ సైన్యంలోకి అధికారికంగా చేరాయి. జోధ్పూర్ లో ప్రత్యేక స్క్వాడ్రన్ కు మొదటి 3 హెలికాప్టర్లు అందాయి. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ వీటిని తయారు చేసింది. మొత్తం 6 హెలికాప్టర్లు తయారీకి 2020 ఫిబ్రవరిలో ఒప్పందం జరగగా తొలి విడతలో భాగంగా 3 హెలికాప్టర్లు భారత్ కు చేరాయి. ఇవి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న ధ్రువ్, రుద్ర, ప్రచండ్ వంటి స్వదేశీ హెలికాప్టర్లు ఉండగా వాటికి సాయంగా అపాచీ హెలికాప్టర్లు నిల్వనున్నాయి. అయితే అపాచీ హెలికాప్టర్లను భారత్ ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. భారత్ వైమానిక దళం దగ్గర ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉండగా అదనంగా సైన్యానికి 3 హెలికాప్టర్లు అందాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించింది. ఇప్పుడు సైన్యానికి అందిన అపాచీ హెలికాప్టర్లు పాక్ సరిహద్దుల్లో తన సేవలను అందించనుంది. ఇక భారీగా ఆయుధాలు కలిగి ఉన్న అపాచీ క్రాఫ్ట్ లో 30 mm M230 చైన్ గన్ వ్యవస్థ ఉంది. ఇది నిమిషానికి 1600 వరకు తూటాలను పేల్చగలదు. అదే విధంగా 70 mm హైడ్రా రాకెట్లు 6 కిలోమీటర్ల దూరం నుంచి సాయుధ వాహనాలతో పాటు ట్యాంకులను నాశనం చేయగల AGM-114 హెలికాప్టర్ క్షిపణులు ఉంటాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులను కూడా కలిగి ఉంటుంది. ఇవి ట్యాంకులకు మాత్రమే కాకుండా హెలికాప్టర్లు, UAVలను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ఈ అపాచీ హెలికాప్టర్లు ఎగిరే యుద్ధ ట్యాంకులుగా పేరుగాంచాయి. ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేయగలవు. వీటిలో అధునాతన కమ్యూనికేషన్ల, నావిగేషన్, అలాగే సెన్సర్, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాదు మోడర్నైజ్ టార్గెట్ అక్వైజేషన్ డిజిగ్నేషన్ సిస్టమ్ కూడా ఈ అపాచీ హెలికాప్టర్లలో ఉంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం వీటి సొంతం. గంటకు గరిష్టంగా 279 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. అదేవిధంగా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగి రాగలవు. మొత్తంగా ఒకప్పుడు భారత్ వేరు, ఇప్పుడు వేరు. ముఖ్యంగా డిఫెన్స్ ఫీల్డ్ లో మనమేం తక్కువ కాదంటోంది. ఒక అడుగు ముందుకేస్తూ రక్షణ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తుంది భారత ప్రభుత్వం. శత్రు దేశాలు దాడి చేయడం కాదు, కనీసం మన దేశం పేరెత్తాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసింది.